ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, దేవుని రాజ్యం అంటే ఏంటో చూద్దాం. రెండవది, లోక రాజ్యం అంటే ఏంటో చూద్దాం. మూడవది, ఎంపిక అంటే ఏంటో చూద్దాం. దేవుని రాజ్యం, లోకరాజ్యం, ఎంపిక. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ ఎర్త్, అంటే కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ది ఎలక్షన్. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37 వచనాలు కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37 వచనాలు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఎక్కడ యూట్యూబ్లో, ఇంటర్నెట్లో దొరకదు. మీరు నేర్చుకోవాలి, మీరు 10 మందికి చెప్పాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37 వచనాలని కలిసి చదువుకుందాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో నేను చెప్పాను. 38వ వచనం కూడా చదివాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37 ముఖ్యమైన వచనాలు. అయితే 38వ వచనాన్ని కూడా మనం చదివాం. ఈ 36, 37 వచనాల్లో 3 ముఖ్యమైన తలంపులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన రాజ్యం ఉంది. 2, ఈ లోక రాజ్యం ఉంది. ఆయన రాజ్యం ఉంది లేక దేవుని రాజ్యం ఉంది. రెండవది, లోక సంబంధమైన రాజ్యము ఉంది. ఏంటి లోక సంబంధమైన రాజ్యము? ఏంటి దేవుని రాజ్యం? ముందుగా లోక సంబంధమైన రాజ్యం గురించి మనం చూద్దాము. తర్వాత దేవుని రాజ్యం గురించి చూద్దాము. తర్వాత ఈ దేవుని లోక సంబంధమైన రాజ్యానికి సంబంధించిన కార్యకలాపాలు మనం చూస్తాం. ముందుగా లోక సంబంధమైన రాజ్యము గురించి దేవుడు ఏమి వ్రాయించాడు? ఈ లోక సంబంధమైన రాజ్యము గురించి దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో కానీ, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కానీ మనము కొన్ని అంశాలు మనం చూస్తాం. నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన రాజ్యం ఏదో ఉంది, వరల్డ్లీ కింగ్డమ్స్ అంటాం. ఈ లోక సంబంధమైన రాజ్యము, ఈ లోక సంబంధమైన రాజ్యానికి ఉండే లక్షణాలు ఏంటో దేవుడు రాయించాడు. అందుకని ఈ లోక సంబంధమైన రాజ్యం అంటే ఏమిటి? దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి దర్శనం వచ్చింది. నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాన్ని దానియేలు కలని చెబుతున్నాడు, కల భావాన్ని కూడా చెప్తున్నాడు. దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చిన కళ లేక దర్శనము ఈ లోక సంబంధమైన రాజ్యాలకు సంబంధించింది. ఏంటి ఈ లోక సంబంధమైన రాజ్యాలకు సంబంధించి దేవుడు దానియేలుకి ఏమి కల ఇచ్చాడు లేక దర్శనం ఇచ్చాడంటే ఈ విధంగా ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము నేనే చదువుతున్నాను. 32వ వచనం నుండి, ఆ ప్రతిమ యొక్క శిరస్సు. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని దేవుడు ఒక ప్రతిమతో పోలుస్తున్నాడు. ఈ లోకములో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. భారతదేశం ఒక రాజ్యం, ఒక దేశం. రాజ్యాలు అంటే దేశాలు. ఈ లోకములో ఖండాలు ఉన్నాయి, ఖండాల్లో దేశాలు ఉన్నాయి, లేక రాజ్యాలు అంటాం. దేవుడు ఈ ప్రపంచములో ఉన్న దేశాలన్నిటినీ, ఈ ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నిటినీ ఒక ప్రతిమతో పోలుస్తున్నాడు. ఈజ్ కంపేరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఎన్ ఇమేజ్. ఒక ప్రతిమతో పోలుస్తున్నాడు.
ఏంటా ప్రతిమ? చూడండి 32వ వచనములో, ఈ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారం, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపివి, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. దేవుడు ఈ లోక సంబంధమైన రాజ్యాల్ని వివిధ రకాలైన పదార్థములతో పోలుస్తున్నాడు. లోక రాజ్యాలు దేవుని దృష్టిలో పదార్థాలతో సమానం. లోకరాజ్యాలు దేవుని దృష్టిలో కొన్ని లోహాలతో సమానం. లోహం అంటే మెటల్స్ అని అంటాం. ఈ లోకంలో అమెరికా పెద్ద దేశం, పెద్ద రాజ్యం, ప్రపంచంలోనే ధనికమైన దేశం. అమెరికా స్థాయికి భారతదేశం రావాలంటే ఇంకో 500 సంవత్సరాలు పడుతుందేమో. ఆ స్థాయికి మనం ఇప్పుడు రాలేం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ స్థాయికి భారతదేశం ఇప్పుడు రాలేదు. కానీ అమెరికా లాంటి దేశాన్ని కూడా దేవుడు ఒక పదార్థంతోనే పోలుస్తున్నాడు, ఒక లోహముతోనే పోలుస్తున్నాడు. అలాగే రష్యా, చైనా చాలా అభివృద్ధి చెందిన దేశాలే. చైనా దేశం చాలా అభివృద్ధి చెందిన దేశం. అయినా సరే దేవుడు చైనా దేశాన్ని కూడా ఒక లోహముతోనే పోలుస్తున్నాడు, ఒక పదార్థంతోనే పోలుస్తున్నాడు. అరే ఇంత పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశము, చైనా లాంటి దేశము, రష్యా లాంటి దేశము, జపాన్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందిన దేశము, సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఎంతో అభివృద్ధి చెందిన దేశము. వీటన్నిటి తర్వాత ఎక్కడో భారతదేశం ఉంటుంది. ఈ దేశాలు, ఈ రాజ్యాలని దేవుడు పదార్థముతో పోల్చాడు. దేవుని దృష్టిలో ఎంత పెద్ద దేశమైనా, ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా, ఎంత ధనవంతమైన దేశమైనా ఒక పదార్థంతోనే సమానం. ఇట్ ఈజ్ లైక్ ఏ మెటల్, ఇట్ ఈజ్ లైక్ ఏ మెటీరియల్. దేవుని దృష్టిలో ఒక లోహంతో సమానం. భూమి మీద ఈ దేశాలు మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో పరలోకం నుంచి దేవుడు ఈ రాజ్యాల్ని, ఈ దేశాల్ని లోహాలతో చూస్తున్నాడు. బంగారముతో చూశాడు కొన్ని దేశాలని, కొన్ని దేశాలను వెండితో చూశాడు, వెండిలాగా చూశాడు. మరికొన్ని దేశాలని ఇత్తడితో చూస్తున్నాడు, ఇత్తడిలాగా. మరికొన్ని దేశాలను ఇనుములాగా చూస్తున్నాడు. మరికొన్ని దేశాలు ఇనుము, మట్టి మిళితమైన పదార్థంగా చూస్తున్నాడు. మొత్తానికి బంగారంలాగా కొన్ని దేశాలని చూసినా, వెండిలాగా, ఇత్తడిలాగా, ఇనుములాగా, ఇనుము మట్టి కలిసిన మిళితమైన పదార్థంలాగా ఈ దేశాలని చూసినా దేవుని దృష్టిలో దేశాలు లోహాలతో సమానం, పెద్ద గొప్పవేమీ కాదు. మన దృష్టిలో అమెరికా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారైనా ఎక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి? USA స్టేట్స్. అక్కడ రోడ్లు తుడిచే పని చేసిన స్టేట్స్లో మా వాడు ఉన్నాడు. అందరూ దృష్టి ఎక్కడ? అమెరికా. ఎందుకంటే ఆదాయం బాగుంటుంది, జీవన విధానం బాగుంటుంది, సుఖంగా ఉండొచ్చు. మనంత గందరగోళ పరిస్థితులు అమెరికా దేశంలో ఉండవు. లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే అమెరికా వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఆ దేశాన్ని కూడా ఎలా చూస్తున్నాడంటే ఒక లోహంతోనే చూస్తున్నాడు. అందుకని దేవుని దృష్టిలో ఈ ప్రపంచ రాజ్యములు లోహముతో, ఒక పదార్థముతో సమానము. నెంబర్ 1, ప్రపంచ రాజ్యాలు ఒక పదార్థంతో సమానం. చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 2, ప్రపంచ రాజ్యాలు లోహంతో పోలుస్తున్నాడు. ఈ లోహం అంటే జీవము లేనిది. ఏ లోహములో అయినా జీవం ఉందా? మీరు బంగారమే తీసుకోండి. బంగారం కన్నా విలువైంది ప్లాటినం. ప్లాటినం ఎప్పుడైనా చూశారు? నేను చూశాను. మీరు చూసారా? చూశారు కదా? ఓకే. ప్లాటినం నేను చూశాను. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేది. అలా తీసి అలా చూపించి అలా బీరువాలో పెట్టేసింది. ఎందుకంటే ప్లాటినం చాలా విలువైంది. చూడడానికి వెండిలాగా కనిపిస్తుంది, బట్ వెరీ కాస్ట్లీ. బంగారం కన్నా విలువైంది. ఏ లోహమైనా సరే జీవము లేనిది. ప్రతి రాజ్యము ఒక లోహంతో సమానము, ఒక పదార్థంతో సమానము, ఎంత పెద్ద దేశమైనా సరే. రెండవది, లోహంతో పోల్చాడు కాబట్టి దేశాలని, రాజ్యాలని. లోహం అంటే జీవము లేదు. దేవుని దృష్టిలో రాజ్యాలు జీవము లేదు. వితౌట్ లైఫ్, మెటల్స్, జీవము లేని. దేవుని దృష్టిలో ఎంత పెద్ద సామ్రాజ్యాలు. మనకు అమెరికా దేశం వెళ్తే లైవ్లీగా ఉంటుంది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, చైనా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా,
కొరియా వెళ్ళిన ఈ అభివృద్ధి చెందిన దేశాలు చూస్తూ ఉంటే లైఫ్ అంటే ఇదేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా లైవ్లీగా కనబడతాయి. అబ్బా ఏం జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో జీవము లేనిది, కానీ లోకము దృష్టిలో జీవము గలది. లైఫ్ అంటే అదే అనుకుంటా. ఉన్నారు కదా ఆశీర్వాదం గారి సునీల్ సిస్టర్ కువైట్లో ఉండొచ్చారు. లైఫ్ అంటే ఇదే అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో లైఫ్లెస్. మనం బాంబే వెళ్ళామనుకోండి, విశాఖపట్నం వెళ్ళకుండా హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఈ మెగా సిటీస్కి వెళ్తే అమ్మో లైఫ్ చాలా స్పీడ్. మనం నడవలసిన పని లేదు, మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ. ఎందుకంటే లైఫ్ చాలా స్పీడ్గా అక్కడ ఉంటుంది, అంత జనసాంద్రత ఉంటుంది. బస్సులు ఎక్కినా ట్రైన్లు ఎక్కినా మనం నిలబడితే చాలు, పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో లోహం అంటే జీవము. చూడండి, మనిషి ఒక దేశాన్ని రాజ్యాన్ని చూసే విధానం ఒకటి, దేవుడు ఒక దేశాన్ని రాజ్యాన్ని చూసే విధానం ఒకటి. దేవుని దృష్టిలో పదార్థంతో సమానము, దేవుని దృష్టిలో విలువ లేని దాంతో సమానము. మూడవది, ఇక్కడ నెబుకద్నెజరుకు వచ్చిన కళని, తర్వాత దానియేలుకి ఆ కళని, ఆ కళ భావాన్ని దేవుడు చూపించాడు. ఈ లోహాలు మనం చూస్తే దేవుడు ముందుగా బంగారాన్ని చూపించాడు, తర్వాత వెండిని చూపించాడు, తర్వాత ఇత్తడిని చూపించాడు, తర్వాత ఇనుమును చూపించాడు, తర్వాత ఇనుము మట్టి మిళితమైన చూపించాడు. అంటే ఈ లోహాలు శిరస్సు నుంచి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు లోహం యొక్క విలువ ఏమైంది? తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. దేవుని దృష్టిలో మానవ చరిత్ర తరిగిపోతూ ఉంది. బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు బంగారంతో పోల్చాడు, మాది పారసీక సామ్రాజ్యాన్ని వెండితో పోల్చాడు, తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని ఇత్తడితో పోల్చాడు, రోమా సామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చాడు, తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత వచ్చే సామ్రాజ్యాన్ని ఇనుము మట్టి మిళితమైన దాంతో పోల్చాడు. అంటే చాలా బలహీనమైనవి. అంటే బలమైన ఒక విలువైన పదార్థంతో సామ్రాజ్యం మొదలైంది, విలువలేని పదార్థంతో సామ్రాజ్యం ముగించబడింది. అనగా ఇనుము మట్టి కలిస్తే దానికి విలువ ఉంటుందా? విలువ. అసలు ఇనుపు ముక్కనే ఎక్కడైనా పడేస్తే అటు ఇటు చూసి దొంగతనం చేస్తాం మనం, ఎవడో పట్టించుకో. అటువంటి ఇనుము మట్టి మిళితమైందంటే విలువ లేనిది. లోకం యొక్క సామ్రాజ్యాలు, ఈ లోకం యొక్క తీరు విలువైనదిగా ఉండి నెమ్మదిగా విలువ లేనట్టుగా దిగజారుతుంది. బబులోను సామ్రాజ్యం బంగారము, ఇప్పుడు ఉన్న సామ్రాజ్యాలన్నీ కూడా ఇనుము మట్టితో దేవుడు చూపిస్తున్నాడు. అనగా దేవుని దృష్టిలో ఈ లోక సామ్రాజ్యం యొక్క వైభవము తగ్గిపోతూ చివరికి మన ఈ కాలంలో ఇనుము మట్టితో విలువ లేనట్టుగా ఉంది. ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇనుము మట్టి మిళితమై ఉన్న సామ్రాజ్యాలతో దేవుడు పోలుస్తున్నాడు. ఎందుకంటే బంగారం బబులోను సామ్రాజ్యం అయిపోయింది, మాది పారసీక సామ్రాజ్యం వెండి అది ముగించిపోయింది, ఆ సామ్రాజ్యం చరిత్ర ముగించిపోయింది. ఇత్తడి గ్రీకు సామ్రాజ్యం అయిపోయింది చరిత్ర అలెగ్జాండర్ గ్రేట్ తర్వాత. ఇనుము రోమా సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడున్న సామ్రాజ్యాలన్నీ కూడా ఇనుము మట్టి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ ఉంది. అయితే దేవుడు ఈ రోజున పరలోకం నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తే ఆయన దృష్టిలో ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఇనుము మట్టి మిళితమై ఉన్న పదార్థంలాగా ఒక విలువలేని సామ్రాజ్యంగా దేవుడు చూస్తున్నాడు ఈ రోజున ఈ ప్రపంచాన్ని. కానీ ఈ రోజున ఈ ప్రపంచాన్ని మనుషులుగా మనం చూస్తే, అమ్మో ముంబై పట్టణాన్ని చూస్తే, బెంగళూరు సిటీని చూస్తే, మీరు చండీగఢ్ సిటీని చూస్తే, చండీగఢ్ నేను చూసాను, చండీగఢ్ సిటీని చూస్తే వెరీ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా అంటాం. చండీగఢ్ చాలా ప్లాన్డ్ సిటీ, మనాలి చండీగఢ్ ఇవన్నీ కూడా. అలాగే న్యూయార్క్ చూస్తే ప్రపంచంలో బిజియెస్ట్ సిటీ, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. టోక్యో కూడా అడిగే ఉంటుంది. షాంఘై అంటాం, చైనాలో షాంఘై అంటే అది చాలా వ్యాపార రీత్యా ప్రపంచానికే కేంద్రం లాంటిది షాంఘై. తల ఇలా పెట్టి చూసినా ఆ బిల్డింగ్ల చిట్ట చివర మనకి కనబడదు. కానీ దేవుడు ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచ రాజ్యాల్ని ఇనుము మట్టి మిళితమైన పదార్థంతో చూపిస్తున్నాడు. అంటే ఏ విధంగా ఈ లోహముల యొక్క విలువ తగ్గిపోతూ ఈ రోజున ఇనుము మట్టితో వచ్చింది. అదే అక్కడ మనం చూస్తాం దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో. బంగారముతో మేలిమి బంగారంతో ప్రారంభించబడి చివరికి ఇనుము మట్టి కలిపిన
ఆ ప్రతిమ యొక్క పాదములు 34 వచనంలో చూస్తాం. ఈ రోజున ప్రపంచ దేశాలు ఐరన్ అండ్ సాయిల్ అంటాం, మిక్స్డ్ కండిషన్ అంటాం, అంటే విలువలేంది, మన దృష్టిలో చాలా విలువైనవి. దేవుడు ఈ లోక రాజ్యాన్ని అలా చూస్తున్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది కాదు, ఇది ఇనుము మట్టి లాంటిది కాదు, ఇది చివరికి బంగారం లాంటిది కూడా కాదు, ఇది వెండి లాంటిది కూడా కాదు, ఇది ఇత్తడి లాంటిది కూడా కాదు, ఇది రోమా సామ్రాజ్యములాగా ఇనుము లాంటిది కూడా కాదు, ఇది ఇనుము మట్టి మిళితమైన లాంటిది కాదు. అసలు నా రాజ్యము అసలు ఈ లోక సామ్రాజ్యాలకే భిన్నమైన రాజ్యం. దేశాల ఎడల, సామ్రాజ్యాల ఎడల ఒక క్రైస్తవుని అభిప్రాయము వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇది మట్టి ఇనుము మిళితమైన పదార్థములతో సమానంగా ఉంది ఈ సామ్రాజ్యం. ఇది ఒక రకమైన పోలిక. ఈ లోక సామ్రాజ్యాలని దేవుడు లోహంతో పోల్చాడు, లేక పదార్థంతో పోల్చాడు. రెండవది పదార్థములంటే జీవము లేని వాటితో పోల్చాడు. మూడవది ఈ లోక సామ్రాజ్యాన్ని దేవుడు విలువ తగ్గిస్తూ తగ్గిస్తూ చివరికి ఇనుము మట్టి అని విలువలేని స్థాయిలో ఈ లోక సామ్రాజ్యాల్ని ప్రస్తుతం దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు, ఈ లోక సామ్రాజ్యాన్ని దేవుడు మరొక పోలికిచ్చాడు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో 4వ వచనం నుంచి చూద్దాం. ఈ లోక సామ్రాజ్యాన్ని దేవుడు క్రూర మృగములతో పోలుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు వినాలి, ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోవాలి, ఈ వాక్యాలు 10 మందికి మీరు చెప్పాలి. యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ద కింగ్డమ్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోక రాజ్యాన్ని దేవుడు క్రూర మృగాలతో పోలుస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మొదటిది సింహముతో పోల్చబడింది, రెండవది 5వ వచనములో ఎలుగుబంటితో పోల్చబడింది, మూడవది 6వ వచనములో చిరుతపులితో పోల్చబడింది, 4వది 7వది ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడింది. ఇక 5వది చూసి 8వ వచనములో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. మరొక కోణంలో దేవుడు ఈ లోకరాజ్యాలను చూస్తున్నాడు. 2వ అధ్యాయంలో లోహములు పదార్థములతో ఈ లోకరాజ్యాలను చూపించాడు దేవుడు, నెబుకద్నెజరుకు చూపించాడు. కానీ 7వ అధ్యాయం నుంచి దానియేలు చూస్తున్నాడు, ఈ లోకరాజ్యాల్ని క్రూర మృగాలుగా చూస్తున్నాడు. ఒక రాజ్యాన్ని ఏంటో సింహముగా చూస్తున్నాడు, అది ఆ రోజున బబులోను. ఒక రాజ్యాన్ని అంటే ఎలుగుబంటిగా చూస్తున్నాడు, అది ఆ రోజున మాదీ పారసీక సామ్రాజ్యం. ఇంకో రాజ్యాన్ని ఏంటో చిరుతతో చూస్తున్నాడు, అది గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ ద గ్రేట్ చిరుత లాంటి వాడు, స్పీడ్గా ప్రపంచాన్ని జయించిన వాడు. మరొక సామ్రాజ్యాన్ని క్రూరమైన రూపము లేని ఒక క్రూర మృగంతో చూపిస్తున్నాడు, అది రోమా సామ్రాజ్యం. అతి కిరాతకమైన సామ్రాజ్యం, అతి భయంకరమైన సామ్రాజ్యం, అతి కిరాతకమైన చట్టాన్ని అమలుపరిచిన సామ్రాజ్యం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రోమా సామ్రాజ్యం. తెలుసా, రోమా సామ్రాజ్యంలో శిక్షలు అతి క్రూరం, శిక్షలు అతి క్రూరం. ఇంతకుముందు మీకు చెప్పాను, రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే ఆకలితో ఉన్న సింహాలకు వాళ్ళని ఏం చేస్తారు? అదొక శిక్ష, అదొక శిక్ష. ఉరితీయడం కాదు, యావజ్జీవ కారాగార శిక్ష కాదు. ఆకలితో ఉన్న సింహానికి వీడిని ఎరగా వేసేస్తారు. రోమా సామ్రాజ్యము సామ్రాజ్యాల్లోనే అతి కిరాతకమైన సామ్రాజ్యం. సిలువ వేసి చంపడం, లేక మనిషి 2 చేతులు 2 కాళ్ళని 4 తాళ్లతో కట్టి ఒక చీపురు పుల్లని చీల్చినట్టుగా చీల్చేయడం. మనిషికి పూర్తిగా మైనం అంటే వ్యాక్స్, మనిషికి పూర్తిగా తల నుంచి అరికాల వరకు మైనం వేసేసి అగ్గిపుల్ల పెట్టి నిప్పంటించాడు దివిటీగా. ఈ శిక్షలు మానవ చరిత్రలో జరిగింది ఎక్కడో చెప్పంటారా? రోమా సామ్రాజ్యం. భారతదేశం అంత కిరాతకమైన సామ్రాజ్యం ఏమీ కాదు. రోమా సామ్రాజ్యంతో పోలిస్తే ప్రపంచంలో అంత కిరాతకమైన సామ్రాజ్యాలు బహుశా నార్త్ కొరియా ఉందేమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం అతి కిరాతకమైన సామ్రాజ్యం. అందుకని దేవుడు రోమా సామ్రాజ్యాన్ని ఒక రూపము లేని అతి కిరాతకమైన జంతువుతో 7వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. 7వ వచనంలో ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి. ఘోరమును భయంకరము, దాని రూపం లేదు, అది ఘోరము భయంకరం అంటాడు. అదే రోమా సామ్రాజ్యం. అందుకని ఒకవైపు దేవుడు ఈ లోకపు సామ్రాజ్యాల్ని లోహములతో పోల్చాడు 2వ అధ్యాయంలో, అది నెబుకద్నెజరుకు ఇచ్చిన కళ ద్వారా.
ఇప్పుడు దానియేలుకి ఇచ్చిన కళా దర్శనము ద్వారా దేవుడు క్రూర మృగాలతో చూపిస్తున్నాడు. దేవుని దృష్టిలో ఒక్కొక్క సామ్రాజ్యం ఒక్కొక్క క్రూర మృగం. అమెరికా గొప్పదే, దేవుని దృష్టిలో అది సింహం లాంటిదేమో. చైనా గొప్పదే, దేవుని దృష్టిలో అది ఎలుగుబంటి లాంటిదేమో. రష్యా చాలా గొప్పదే, దేవుని దృష్టిలో అది చిరుత లాంటిదేమో. సో దేవుని దృష్టిలో ఈ లోక సామ్రాజ్యాలన్నీ కూడా క్రూర మృగాలతో సమానము, వైల్డ్ యానిమల్స్, క్రూర జంతువుతో సమానం. దేవుడు ఈ సామ్రాజ్యాలను ఏమీ ఒక మనిషిలాగా చూడడం లేదు, ఒక క్రూర జంతువుతోనే చూస్తున్నాడు. మన దృష్టిలో ఈ సామ్రాజ్యాలు గొప్ప అవ్వచ్చు, కానీ పరలోకం నుంచి చూస్తున్న దేవునికి ఈ సామ్రాజ్యాలని క్రూర మృగంతో సమానం. ఒక్కొక్క సామ్రాజ్యం ఒక్కొక్క క్రూర జంతువుతో మనం పోల్చవచ్చు. భారతదేశాన్ని ఏ క్రూర జంతువుతో ఆయన చూస్తున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ 4 కూడా క్రూర జంతువులే. ఈ ప్రపంచ సామ్రాజ్యాలని దేవుని దృష్టిలో క్రూర జంతువులతో సమానము. దేవుడు ఈ సామ్రాజ్యాన్ని ఏ కోణములో చూస్తున్నాడు, ఈ సామ్రాజ్యాలను మనము అదే కోణములో చూడాలి. మన దృష్టిలో అమెరికా సూపర్, మన దృష్టిలో జపాన్ సూపర్, మన దృష్టిలో సౌత్ కొరియా సూపర్, మన దృష్టిలో ఇంగ్లాండు యూరోపు చాలా సూపర్, కానీ దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా క్రూర మృగాలతో సమానము. అందుకని చాలాసార్లు మనం నేర్చుకుంటున్నాం, దేవుడు చూసే విధానంలో మనం అన్నీ చూడాలి. దేవుని దృష్టిని అనుసరించి మనం తెలుసుకోవాలి. క్రూర మృగాలతో పోల్చాడు, అక్కడ లోహాలు పదార్థాలతో పోల్చాడు. అందుకని యేసుప్రభు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. అంటే నా రాజ్యం క్రూర మృగాల లాంటిది కాదు, నా రాజ్యము ఒక లోహము ఒక పదార్థం వంటిది కాదు, నా రాజ్యము అసలు ఈ లోక సంబంధమైందే కాదు అని అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఏ జాతిని చూసినా, మన దృష్టిలో కొంతమంది సుపీరియర్స్ ఇన్ఫీరియర్స్ ఉన్నారు. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ గౌరవం పొందే దేశ పౌరులు ఎవరంటే అమెరికా వాళ్ళు. అమెరికా పౌరులు, అమెరికా సిటిజన్షిప్ అంటే ప్రపంచంలో గొప్ప. పౌలు గారి కాలంలో రోమా పౌరసత్వం అంటే చాలా గొప్ప. మీరు రోమీయులండి, రోమీయులా, చాలా గొప్పవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. రోమా పౌరసత్వం అంటే ఆ రోజుల్లో గొప్ప. ఈ రోజున అమెరికా పౌరసత్వం అంటే చాలా గొప్ప. అమెరికా సిటిజన్షిప్ ఉందండి మా వాళ్ళకి, పరలోకపు సిటిజన్షిప్ ఉందా? ఈ లోకంలో ఏదైతే మనము గొప్పగా ఉన్నతంగా ఎంచుకుంటున్నామో దేవుని దృష్టిలో అదొక జంతువుతో సమానము. ఇంకోటి మాట, ఈ క్రూర మృగాల్ని దేవుడు చూపిస్తూ సింహము, ఎలుగుబంటి, చిరుత, ఘోరమైన ఒక క్రూర మృగాన్ని చూపిస్తున్నాడు. వాటి క్రూరత్వము పైనుంచి కిందకి పెరుగుతూనే ఉంది, తగ్గలేదు. సింహం కన్నా ఎలుగుబంటి చాలా క్రూరమైంది తెలుసా? ఎలుగుబంటి కన్నా చిరుత చాలా క్రూరమైంది. చిరుత కన్నా 4వది వచ్చింది ఘోరమును, భయంకరమైంది, చాలా క్రూరమైంది. క్రూరత్వములో ఈ జంతువులు ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉన్నాయి. మొదటి జంతువు నుంచి చివరి జంతువు వరకు చూస్తే క్రూరత్వం పెరుగుతూనే ఉంది. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? ఈ ప్రపంచ దేశాల్లో క్రూరత్వము కాలక్రమేణా ఏమవుతుంది? పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. ఏ దేశము మంచి దేశం కాదు, క్రూరత్వం పెరుగుతూనే ఉంటుంది. 2015లో 2020లో భారతదేశ పరిస్థితి, 2024లో భారతదేశ పరిస్థితి, క్రూరత్వం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇక రాబోయే సంవత్సరాల క్రూరత్వం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూనే ఉంటే తగ్గదు. ఎందుకంటే దేవుడు దేశాలని క్రూర జంతువులుగా చూపిస్తున్నాడు. వాటి క్రూరత్వం, వారి భయంకరత్వం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకంటే ఇవన్నీ ఈ లోకపు రాజ్యాలు, ఇవన్నీ లోకపు సామ్రాజ్యాలు, ఇవేమీ పరలోకము. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క క్రూర జంతువుతో సమానం. ఆ రోజున బబులోను నెబుకద్నెజరుని సింహంతో పోల్చాడు. పారసీక సామ్రాజ్యపు రాజుల్ని దేవుడు ఎలుగుబంటితో పోల్చారు. వాళ్ళు క్రూరత్వం. పారసీక దేశపు రాజులు అంటే ఆ రోజుల్లో శిక్షలు ఎలా అమలు పరిచేవారంటే, బతికుండగానే చర్మం తీసేసి చర్మాన్ని ఒలిచేసేవాళ్ళంట. నినివే పట్టణాన్ని దేవుడు ఎందుకు శిక్షించాడో చెప్పమంటారా? నినివే పట్టణము అష్షూరు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. ఈ అష్షూరీయులు కూడా చాలా క్రూరమైన వాళ్ళు. వాళ్ళు విధించే శిక్షా విధానాలు ఉండేవంటే, కోడి, స్కిన్లెస్ కోడిని, చికెన్ ఆ స్కిన్ని లాగేసినట్టుగా మనుషుల చర్మాన్ని లాగేసి బహిరంగంగా వదిలేసేవాళ్ళండి. అంతేకాదు ఈ మాదీ పారసీకులు ఆ నినివే పట్టణంలో క్రూరత్వం ఎంత భయంకరంగా ఉండేదంటే, మనిషిని పేక వరకు కప్పెట్టేసి ఇక ఆయన ఏదైనా చేయొచ్చు. తల్లుల ముందు పిల్లల్ని కత్తులతో కైమా కింద ముక్కలు ముక్కలుగా నరికేవాడంట. అందుకని మాదీ పారసీకులు ఎప్పుడైతే ఏ దేశాల మీదకైనా దండెత్తితే, అమ్మో వాళ్ళ చేతిలో పడి వాళ్ళ చేత చిత్రహింసలు పొందడం కన్నా
ఆత్మహత్య చేసుకోవడం మేలేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేవాళ్ళంట. అటువంటి అష్షూరు దేశము, ఆ దేశానికి ముఖ్య పట్టణమైన నినివే పట్టణానికి దేవుడు యోనాని పంపించాడు. వాళ్ళు మారుమనసు పొంది దేవుడు వాళ్ళని కూడా కొంతకాలము క్షమించారు. అంత క్రూరత్వం, అది క్రూరత్వం తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. ఇవి మానవ సామ్రాజ్యాలు. అంతేకాదు భవిష్యత్తులో ఒక మానవ సామ్రాజ్యం రాబోతుంది. ఆ మానవ సామ్రాజ్యం ఇప్పుడు కూడా వచ్చింది. ఏంటి ఈ సామ్రాజ్యం అంటే ప్రకటన గ్రంథం 17-18లో ఉంటుంది. పెద్దగా వివరించను కానీ ఆ సామ్రాజ్యం గురించి మీకు చెప్తాను. ఏంటి ఆ సామ్రాజ్యం అంటే అది ఆత్మీయ సామ్రాజ్యం. దీన్నే బబులోను స్త్రీ అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17-4 చూస్తే ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండును. భవిష్యత్తులో ఒక సామ్రాజ్యం రాబోతుంది. ఆ సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం అంటాము. అంటే ఇది ఇంతకుముందు వచ్చిన ఆ లోహాలు లాంటిది కాదు, ఆ క్రూర జంతువులు లాంటిది కాదు. ఈ సామ్రాజ్యాన్ని దేవుడు ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ స్త్రీ ఏంటంటే ఒక బబులోను స్త్రీ అని అంటున్నాడు. ఈ స్త్రీ చేతిలో ఒక పాత్ర ఉంటుందంట, సువర్ణ పాత్ర. ఆ పాత్రతో ఏమి నింపబడిందంట? అపవిత్ర వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో ఆ పాత్ర నింపబడుతుందంట. అదొక సామ్రాజ్యం. ఏంటి ఈ సామ్రాజ్యం అంటే మతము రాజకీయము కలిపిన సామ్రాజ్యమే ఈ బబులోను స్త్రీ. ఇప్పుడు ఈ బబులోను స్త్రీ ఉందా లేదా? మతము భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అని రాయబడి ఉంది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అంటే అర్థం ఏంటంటే రాజులు మతము కలిసిపోయింది, రాజ్యము మతము కలిసిపోయింది. దీన్ని రిలిజియన్ అండ్ స్టేట్ అని అంటాం. వెన్ రిలిజియన్ అండ్ స్టేట్ ఆర్ మిక్స్డ్, దట్ ఈస్ ఎ డేంజరస్ సైన్ అంటాం. మతము రాజ్యము, మతము పాలకులు ఎప్పుడైతే కలిసిపోయారో అది చాలా తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుంది. మతము పరిపాలన ఎప్పుడూ కలవకూడదు, తీవ్ర పరిమాణాలకు దారితీస్తుంది. అది బబులోనుతో పోల్చబడింది. ఇది చాలా భయంకరమైంది. సో దేవుడు ఇటువంటి రాజ్యాలను ఎలా చూస్తున్నాడంటే ఒక వేశ్యలాగా చూస్తున్నాడు. ఏ దేశంలోనైతే మతం రాజకీయాలు కలిసినాయో ఆ దేశాన్ని దేవుడు ఒక వేశ్యగా చూస్తున్నాడు. అర్థం చేసుకోండి, అది భారతదేశం అవ్వచ్చు, ఇస్లామిక్ దేశాలు అవ్వచ్చు. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మతము రాజకీయము ఎప్పుడూ కలిసే ఉంటుంది. ఎక్కడైతే మతము రాజకీయం కలిసిందో ఆ దేశాన్ని దేవుడు మహావేశ్య అన్నాడు, బబులోను స్త్రీ అన్నాడు, ఏహ్యమ అన్నాడు. దేవుడు ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఆ స్త్రీని దేవుడు భయంకరంగా శిక్షించబోతున్నాడు. 18వ అధ్యాయంలో మనం చూసాం. సాయంత్రం ప్రకటన గ్రంథాలు ధ్యానం చేస్తున్నాం, దాంట్లో ఈ విషయాలని చెప్తున్నాం. అందుకని దేవుని దృష్టిలో దేశాలు ఏహ్యమైన వేశ్యతో దేవుడు పోలుస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ మతము రాజకీయము కలిసింది. వేశ్య. మన భారతదేశ పరిస్థితి అదే స్థితిలో ఉంది. ఎక్కడైనా సరే మతాన్ని రాజకీయంతో కలిపితే అది దేవుని దృష్టిలో మహావేశ్య కాదు, మహావేశ్యతో సమానము. ఇది అంతిమ సామ్రాజ్యం. ఈ ప్రపంచాన్ని ఏలే అంతిమ సామ్రాజ్యం ఏంటంటే మతము రాజకీయము కలుస్తుంది. లోహములు పదార్థాలు ప్రారంభించబడ్డాయి. క్రూరమృగాల సంగతి అయిపోయింది. అయితే ఈ ప్రపంచం చివరిలో ఉన్నాము, ఆయన రాకడ చివరి గడియల్లో ఉన్నాము. కాబట్టి ఈ చివరి గడియలో ఈ ప్రపంచ రాజ్యాలు ఎలా ఉన్నాయి, ఉండబోతున్నాయి అంటే మహావేశ్యలా ఉంటాయి. వీళ్ళు మతాన్ని పరిపాలనతో కలుపుతారు, దాని ద్వారా పరిపాలన చేస్తారు. చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. నార్త్ కొరియా దేశం మీరు చూసే కిమ్ అనేవాడు ఉంటాడు. కిమ్, నార్త్ కొరియాలో కిమ్ దేవుడు లేడు, వాడు కమ్యూనిస్టులు, కానీ వాడే దేవుడుగా ప్రజలందరూ కొలుస్తారు. వాళ్ళు దేవుళ్ళు నమ్మరు అని అంటాం. దేవుళ్ళు నమ్మరు, కానీ ఎవరో ఒకరు నమ్ముతారు కదా. ఎవరు నమ్ముతారు? ఆ దేశ అధ్యక్షుడు ఆ కిమ్నే దేవుడిగా నమ్ముతారు. దైవ సంభూతుడు అని అంటారు ఆ దేశస్తులు. అందుకని ఎక్కడ చూసినా కిమ్, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు ఫోటోలే దేశమంతా ఉంటాయి.
ప్రజలు అక్కడికి వెళ్ళి ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. వారికి వాళ్ళే దేవుడు. పరిపాలన, మతం అది కలిసింది. చైనాలో ఎవరు? కమ్యూనిజమే దేవుడు. కమ్యూనిజం అంటే అర్థం దేవుడు లేడని కాదు. కమ్యూనిజం అంటే దేవుడు లేడు అని చెప్పడానికి ఎంతో విశ్వాసం ఉండాలి వాళ్ళకి. ఆ కమ్యూనిస్టులు దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని రాజకీయంతో కలిపి వాళ్ళ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. భారతదేశాన్ని మతంతో కలిపి పరిపాలన చేస్తున్నారు. ఐరోపా ఖండంలో చాలా దేశాల్లో కూడా మతంతో కలిపి పరిపాలన చేస్తున్నారు. రోమ్ కూడా మతంతో కలిపి పరిపాలన చేస్తారు. రోమ్, వాటికన్ ఇదంతా కూడా రోమన్ క్యాథలిక్ మతము పరిపాలన కలిపే ఉంటుంది. ఇది కూడా మహావేశ్యతో సమానం. దేవుడు ఈ లోకపు సామ్రాజ్యాల్ని ఏ విధంగా చూస్తున్నాడు చూసారా? పదార్థంతో చూశాడు, క్రూర జంతువులతో చూశాడు, చివరిగా ఎలా చూస్తున్నాడు? ఒక వేశ్యలాగా చూస్తున్నాడు. అయితే దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడు. ఇది లోక సామ్రాజ్యాలకు సంబంధించింది. ఇప్పుడు దేవుని రాజ్యానికి సంబంధించింది ఏంటి? యేసు ప్రభు ఏమన్నారు ఆ రోజున 18:36 వచనములో, 36 వచనములో పిలాతు ముందు ఏమన్నారు? నా రాజ్యము ఈ లోక సంబంధకు అప్పగించి నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. అంటే నా రాజ్యము మహావేశ్య లాంటిది కాదు. నా రాజ్యము ఒక క్రూర మృగము లాంటిది కాదు. నా రాజ్యము ఒక పదార్థము, ఒక లోహము లాంటిది కాదు. సరే, మరి ఆయన రాజ్యం ఏంటి? ఆయన అంటున్నాడు, నువ్వు రాజువా అంటే అవును, నీవన్నట్టు నేను రాజునే. ఇది దేవుని రాజ్యం. ఇది కనబడని రాజ్యం. క్రూర మృగాలు కనబడతాయి, లోహాలతో కూడిన సామ్రాజ్యాలు కనబడతాయి, క్రూర మృగాలతో కూడిన సామ్రాజ్యాలు కనబడతాయి, ఈ మహావేశ్యైన బబులోనుతో కూడిన సామ్రాజ్యాలు కనబడతాయి. అయితే మనం చూసే దేవుని సామ్రాజ్యం అనేది కనబడని సామ్రాజ్యం. ఇది ఎవరికి కనబడదు. ఇది కనబడని సామ్రాజ్యం. ఏంటి ఈ సామ్రాజ్యానికి రాజు ఎవరు? ఈ సామ్రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు రాజువా అంటే యేసు అంటాడు, నువ్వు అన్నట్టు నేను రాజు. అవును, నేను రాజు. అయితే నీ రాజ్యానికి నేను రాజును కాదు, నా రాజ్యానికి నేను రాజుని. నీ రాజ్యం ఈ లోక సంబంధమైంది. దానికి పిలాతు నువ్వు రాజువి, హేరోదు నువ్వు రాజువి, అగ్రిప్ప రాజు, ఫెలిక్స్ రాజు, ఫేస్తు రాజు, అబ్బో చాలామంది ఉన్నారు. మీ రాజ్యానికి మీరు రాజులు, నా రాజ్యానికి నేను రాజుని. నా రాజ్యానికి మీరు రాజులుగా ఉండే అవకాశము లేదు, మీ రాజ్యానికి నేను రాజుగా ఉండే అవకాశము లేదు. మీరు మీ రాజ్యానికి రాజులు, నా రాజ్యానికి నేను రాజుని. నా రాజ్యం. నువ్వు రాజువా అంటే ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. అది మీ రాజ్యానికి కాదు, నా రాజ్యం. ఆ రాజ్యానికి సంబంధించిన వారు మనం, ఆ ప్రభువు రాజ్యానికి సంబంధించిన వారు, ఆ దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. ఇది కనబడని సామ్రాజ్యం, ఈ దేవుని రాజ్యం. చూడండి, ఈ రాజ్యంలో ప్రజలు అనుకుంటారు, చూడండి, ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. నీ రాజ్యంలో పోరాటాలు ఉంటాయి, నా రాజ్యంలో ఎవరితో పోరాడరు. నేను మౌనంగానే ఉంటాను. ఒకవేళ నా రాజ్యము నీ రాజ్యం లాంటిదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు మా వాళ్ళు వస్తారు, నీ వాళ్ళతో పోరాటము చేస్తారు. కానీ నా రాజ్యం వేరే, నీ రాజ్యం వేరే. నా రాజ్యంలో ఉన్న ప్రజలు పోరాటాలు చెయ్యరు. నీ రాజ్యంలో ఉన్న ప్రజలు పోరాటాలు చేస్తారు. నా రాజ్యంలో ఉన్న ప్రజలు పోరాటాలు చేస్తే నన్ను యూదులకు అప్పగించుకున్నట్లు నా ప్రజలు నన్ను కాపాడతారు. కానీ నా ప్రజలు పోరాటం చేయరు. నా రాజ్యంలో పోరాటాలు లేవు, నీ రాజ్యంలో పోరాటాలు ఉన్నాయి. పిలాతు అలా కూర్చున్నాడు, యేసు ప్రభు పిలాతు ముందు నిలబడుతున్నాడు. అది ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్న డిస్కషన్ లాగా ఉంది.
ఇది 2 సామ్రాజ్యాల మధ్య జరుగుతున్న ఒక ఇదిలాగా ఉంది. పిలాతుకి మతిపోతుంది, ఏమీ అర్థము కావడం లేదు. నా తరపునున్న వాళ్ళు ఎవరూ పోరాటం చేయరు, నీ తరపునున్న వాళ్ళు పోరాటం చేస్తారు. అందుకని స్నేహితులారా, దేవుని రాజ్యంలో పోరాటము లేదు. దేవుని రాజ్యంలో పోరాటాలు లేవు. ఇక్కడ గొడవలు ఉండవు. దేవుని రాజ్యంలో, లోకరాజ్యంలో గొడవలు ఉంటాయి, పదవుల కొరకు, ధనం కొరకు. కానీ దేవుని రాజ్యమైన సంఘము, దేవుని ప్రజల మధ్య పోరాటాలు లేవు. ఇక్కడ పదవులు గోల లేదు, ఇక ధనము గురించి పంపకాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈ రాజ్యంలో పోరాటాలే లేవు. ఈ రాజ్యానికి ఒకే శత్రువు ఉన్నాడు, వాడే అపవాది. వాడితోనే పోరాటం చేస్తాం. ఈ రాజ్యంలో ఎవరు మనుషులతో పోరాటము చేయరు. ఇక్కడ పోరాటాలు లేవు, ఇక్కడ పదవులు లేవు, ఇక్కడ అధికార కాంక్ష లేదు, ఇక్కడ ధనాపేక్ష లేదు. ఈ రాజ్యంలో ఎలక్షన్ లేవు. ఈ రాజ్యానికి యేసు ప్రభువే రాజు. ఆయనే యుగయుగములు ఏలుతాడు. ఆయన పదవి ఎప్పుడూ పోదు. ఆయన నిరంతరము రాజుగా ఉన్నవాడు, నిరంతరము సింహాసనాసీనుడిగా ఉన్నవాడు. ఆయన ఇప్పుడు పదవీచ్యుతుడు కాడు. ఈ రాజ్యంలో ఎలక్షన్కి సంబంధం లేదు. ఈ రాజ్యంలో ఓట్లు లేవు. ఈ రాజ్యంలో అంతా ఏకగ్రీవమే. ఆయనే రాజు, ఆయన ప్రజలమి మనం. ఇది దేవుని రాజ్యం. మనము దేవుని రాజ్య సభ్యులం. ఆయన రాజ్యంలో ఉన్నాం. ఇది మనం గుర్తించాం. అంతేకాదు, ఒక నిజమైన క్రైస్తవుడు లోకములో ఉన్న ముందుగా దేవుని రాజ్య పౌరుడుగానే జీవిస్తాడు. మనం హేరోదులము కాదు, మనం పిలాతులం కాదు, మనం అననీయులం కాదు, మనం ఫెలిక్సులం కాదు. మనం యేసుకు సంబంధించిన వాళ్ళమే, యేసు రాజ్యానికి సంబంధించిన వాళ్ళమే. మనం ఎవరమంటే ఈ రాజ్యంలో పిలాతు కాదు కానీ పిలాతు ముందు సాక్షులమి. మనం హేరోదులం కాదు కానీ హేరోదు ముందు సాక్షులమి. ఈ లోకానికి మనం ఎవరమి? సాక్షులమి. అందుకని క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే క్రైస్తవుడు ఈ లోక సంబంధమైన రాజ్యానికి సంబంధించిన వాడు. ఏదో కొంతమంది అజ్ఞానులు, అవివేకులు, వాక్యం హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రాజకీయంలో క్రైస్తవుడు కూడా ప్రవేశిస్తే నీతి అంటే ఏంటో చూపిస్తాం. ఎంతమంది క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళి నీతిగా జీవించిన వాళ్ళు ఉన్నారు? ఒక్కడైనా ఉన్నాడా? ఒకవేళ రాజకీయాల్లో ప్రవేశించక ముందు నీతిమంతుడుగా ఉన్నాడేమో, రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత దుర్నీతి అవినీతి పరుడుగా మారిపోతాడు. వ్యవస్థ ఎవరు మార్చలేరు. వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత కొట్టుకుని పోవడమే. ఆ రోజున పౌలు, ఆ రోజున పేతురు, ఆ రోజున అపోస్తులు రోమా సామ్రాజ్యంలో అధికారాన్ని వాళ్ళు కాంక్షించలేదు. ఆ అధికారులతో, ఆ రాజులతో, చక్రవర్తులతో వాళ్ళు చేతులు కలపలేదు. వాళ్ళు దేవుని రాజ్య సభ్యులుగానే ఉన్నారు, ప్రభు పేరటే ఉన్నారు. ఎవరికి వత్తాసు వాళ్ళు పలకలేదు. అయితే రాజ్యానికి, అధికారానికి, చట్టానికి వాళ్ళు లోబడ్డారు. ఎక్కడ? ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయి పిలాతుకి వత్తాసు పలకడము, హేరోదుకి వత్తాసు పలకడము, అగ్రిప్పాకి వత్తాసు పలకడము ఆ రోజులు లేదు. ఈ రోజుల్లే ఏదో పార్టీకి వత్తాసు పలకడం అనే భ్రష్టత్వంలో క్రైస్తవ్యం ఉంది. అందుకని క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. సరే, ఓటి గురించి చెప్తాను. మనము హేరోదులకి పక్షాన ఉండము, మనము పిలాతుల పక్షాన ఉండము, మనం అగ్రిప్ప పక్షాన ఉండము, మనం ఫెలిక్స్ పక్షాన ఉండము, మనం ప్రభు పక్షాన ఉంటాం. ఎందుకంటే మన రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఓటు అనేది తర్వాత. కానీ ఎవరి పక్షమున మనం ఉంటామంటే దేవుని పక్షమునే ఉండాలి. ఇది క్రైస్తవుడు తీసుకోవలసిన నిర్ణయం. మన శత్రువు గొలియాతు. ఎవడు వాడు? అపవాది. వాడే మన ప్రథమ శత్రువు. ఏ రాజకీయ పార్టీ మనకు ప్రథమ శత్రువు కాదు. రాజకీయ పార్టీలు ఏమైనా సరే
వాళ్ళు ఈ లోక రాజ్యానికి సంబంధించినవే. కొంతమంది క్రైస్తవులకి అనుకూలంగా ఉండవచ్చు, కొంతమంది క్రైస్తవులకి ప్రతికూలంగా ఉండవచ్చు. ఏదైనా సరే వాళ్ళు ఈ లోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. అందుకని రాజకీయాల విషయానికి వస్తే క్రైస్తవులు ఏదో కొంతసేపు చర్చించుకోవడం వరకే ఉండాలి, కానీ పూర్తిగా ముక్కు మొహం మొత్తం అంతా జీవితం అంతా లోపల పెట్టేసి ఇక పార్టీ తరపున ప్రచారం చేయడం అనేది క్రైస్తవునికి తగదు, సేవకుడికి అస్సలు తగదు. ఎక్కడైనా అపోస్తలుడైన పౌలు రాజకీయాల గురించి మాట్లాడా? ఎక్కడైనా పేతురు రాజకీయాల గురించి మాట్లాడా? ఒక చేతిలో బైబిలు, ఇంకో చేతిలో రాజకీయాల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ఏదో ఒకటి కలిగి ఉండాలి, ఏదో ఒకటి విడిచిపెట్టాలి. యేసుప్రభుని కలిగి ఉంటే రాజకీయాలకు దూరంగా ఉండు, రాజకీయాల్లో ఉంటే యేసుప్రభుకు దూరంగా ఉండు. యేసుప్రభు అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నన్ను యూదులు బంధించుకున్నట్లు మా వాళ్ళు కావాలంటే పోరాటం చేస్తారు, కానీ మా వాళ్ళు పోరాటము చేయరు, ఎందుకంటే నా రాజ్యం ఇస్తాము. చూడండి, మనం పోరాటం చేయం, మరి ఏం చేయాలి? అంగీకరిస్తాం. పోరాటం చేయం, ఏం చేస్తాం? అంగీకరిస్తాం. దేవుడు ఎవరిని రాజుగా, అధికారిగా, ప్రధానిగా, ముఖ్యమంత్రిగా నిలబెడతాడో వారికి మనం లోబడతాం, వారి అధికారానికి మనము తలొగ్గుతాం. అంతే క్రైస్తవుడు చేయవలసింది. బైబిల్లో అదే ఉంది. అందుకని ఈ లోక రాజ్యములు అంటే ఏంటో చూసాము, దేవుని రాజ్యము అంటే చూసాము. దేవుని రాజ్యములో అంటాడు కదా, ఇది డెమోక్రసీ ఉండదు దేవుని రాజ్యములో, థియోక్రసీ ఉంటుంది. తెలుసా? దేవుని రాజ్యంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే అర్థం చేయమంటారా? ప్రజాస్వామ్యం. దేవుని రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉండదు. దేవుని రాజ్యంలో దేవుని స్వామ్యం, థియోక్రసీ అంటాం. థియోక్రసీ అంటే దేవుడే అన్నీ. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత ఎంపిక చేయబడ, ప్రజల కొరకే చేస్తాం, ప్రజల నిమిత్తం అంతా ప్రజలు. కానీ దేవుని రాజ్యంలో అంతా దేవుడే, ప్రజలు కాదు. అందుకని దేవుని రాజ్యము థియోక్రసీ, అంతా దేవుడే, ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, దీంట్లో ప్రజలకి సంబంధము లేదు. కానీ డెమోక్రసీలో ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు, దేవునికి సంబంధము లేదు. మనది డెమోక్రసీ కాదు, మనది థియోక్రసీ. అంటే బైబిల్ ప్రకారం మాట్లాడాలండి. మేమంతా థియోక్రసీ, మీ చట్టాన్ని అనుసరించమని ఇప్పుడు అనకూడదు, ఎందుకంటే మనం డెమోక్రసీలోనే ఉన్నాం, ఇక భూరాజ్యంలోనే ఉన్నాం, చట్టాలను గౌరవిస్తాం. అయితే నిజంగా దేవుని రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన స్థాపించబడబోతుంది. అక్కడ డెమోక్రసీ ఉండదు, ఎలక్షన్లు ఉండవు, ఏముండవు. దేవుని నిర్ణయమే అక్కడ జరుగుతుంది. దేవుని రాజ్యము థియోక్రసీ, ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయనే పరిపాలన చేస్తాడు. అయితే ఆయన నిర్ణయాలు, ఆయన పరిపాలన ఆయన ప్రజలకు ఎప్పుడు అనుకూలంగానే, దీవెనకరంగానే ఉంటుంది. డెమోక్రసీలో ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు అని అంటారు, కానీ ఏది ప్రజల ద్వారా ఉండదు, ఏది ప్రజల కొరకు ఉండదు, ఏది ప్రజలని ఉండదు, అంతా ఒకటే చేస్తాడు. సో దేవుని రాజ్యము థియోక్రసీ అయినా అది ప్రజల మేలు కొరకు నీతి పరిపాలన జరుగుతుంది. ఈ లోక రాజ్యములు డెమోక్రసీ అంటారు, కానీ ఇక్కడ డెమోక్రసీ ఏమి ఉండదు, అంతా ఒక వ్యక్తి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని రాజ్యం ప్రజల రాజ్యం. యేసుప్రభు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది. సంఘము దేవుని రాజ్యములో భాగము. అర్థమైందా? ఈ సంఘము దేవుని రాజ్యములో భాగం. ద చర్చ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అంటాం. దేవుని రాజ్యంలో భాగమే ఈ సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. అందుకని దేవుడు ఈ రోజున ఈ ప్రపంచాన్ని తన రాజ్యములో భాగమైన సంఘము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. సంఘం సుప్రీం. నా సంఘమును నేను స్థాపించెదను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరు అన్నాడు. నా సంఘం అన్నాడు, నా రాజ్యముని నేను స్థాపిస్తానలేదు. నా సంఘం. దేవుడు భూమి మీదకి సంఘమును స్థాపించడానికి వచ్చాడు. సంఘము ద్వారా ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. త్రూ చర్చ్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ కింగ్డమ్. మీకు తెలుసా? సంఘము ద్వారా దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఈ ఊళ్ళో ఒక 200 సంఘాలు ఉన్నాయనుకోండి, ఈ 200 సంఘాల ద్వారా దేవుని రాజ్యం ఈ పట్టణంలో స్థాపించబడాలి.
మన జిల్లాలో ఒక 5,000 సంఘాలు ఉన్నాయనుకోండి, 5,000 సంఘాల ద్వారా దేవుని రాజ్యము ఈ జిల్లాలో స్థాపించబడాలి. ఈ ప్రపంచంలో 1,000,000 సంఘాలు ఉన్నాయనుకోండి, ఈ ప్రపంచంలో 1,000,000 సంఘాల ద్వారా దేవుని రాజ్యము స్థాపించబడాలి. అది సంఘం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని రాజ్య స్థాపన జరగాలి త్రూ చర్చ్, సంఘము ద్వారా. సంఘం అంటే ఎవరు? మీరు, నేనే. మనము దేవుని రాజ్యములో సభ్యులం. అందుకని లోకరాజ్యం అంటే ఏంటో చెప్పాం. అది పదార్థములు, లోహం అని చూసాం. అవి క్రూర మృగములతో దేవుడు పోల్చాడని చూసాం. చివరికి రాను రాను అదొక మహావేశ్యతో దేవుడు పోల్చాడు. ఎందుకంటే రాజకీయము, మతము మిళితమై ఉంటుంది. దేవుని రాజ్యం అంటే ఏంటో చూసాం. ఇది థియోక్రసీ, డెమోక్రసీ కాదు. దేవుని రాజ్యములో దేవుడే నిత్యము రాజుగా ఉంటాడు. దేవుని రాజ్యములో నీతి పరిపాలన జరుగుతుంది. దేవుని రాజ్యములో ఎక్కడా పోరాటాలు ఉండవు. దేవుని రాజ్యంలో నిర్ణయాలని దేవుడే తీసుకుంటాడు. దేవుని రాజ్యంలో దేవుడే ప్రతి దాన్ని తీరుస్తాడు. అయితే ఇప్పుడు ఎలక్షన్ విషయంలో ఏంటి? ఇప్పుడు 2 రాజ్యాల గురించి మనం చూసాము. ఎలక్షన్ విషయంలో ఇప్పుడు రాజ్యాలు ఉన్నవి. ప్రతి రాజ్యానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని ప్రజలు ఎంపిక చేసుకుంటారు. అదే డిక్టేటర్షిప్, నియంత పరిపాలన అయితే ఎలక్షన్ ఉండదు. అతనే బ్రతుకున్నంత కాలము రాజ్యాన్ని ఏలుతాడు. అదే ప్రజాస్వామ్యపు రాజ్యాలు అని ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఏళ్లకు ఒకసారో 4 ఏళ్లకు ఒకసారో అమెరికాలాగా ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల విషయంలో దేవుని రాజ్య సంబంధీకులమైన మనము, దేవుని రాజ్య వారసులమైన మనము, ఈ ఎన్నికల విషయంలో మనము కలిగి ఉండవలసిన దృక్పథాలు 3 దృక్పథాలు మీరు అర్థం చేసుకోండి. మొదటిది, ఎన్నికల ముందు మనం ఏం చేయాలో చెప్తాను. 2, ఎన్నికల రోజు ఏం చేయాలో చెప్తాను. 3, ఎన్నికల తర్వాత ఏం చేయాలో చెప్తాను. మొదటిది, ఎన్నికల ముందు మనం ఏం చేయాలో చూద్దాం. ఎన్నికల ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. బిఫోర్ ఎలక్షన్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎలక్షన్స్. ఎన్నికలకు ముందు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాదు. ఎన్నికల ముందు మన ఎలక్షన్ గురించి మనకు కలిగి ఉండవలసిన దృక్పథం ఏంటంటే దేవుడు తన చిత్తమును జరిగించేవాడు. పరలోక సేన ఎడలను అంటే పరలోకంలో, భూనివాసుల ఎడలను ఈ ప్రపంచంలో, మన దేశంలో ఏమి జరిగించేవాడు? ఆయన చిత్తమును జరిగించేవాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ విల్. ఈ ఎలక్షన్లో కూడా దేవుడు ఆయన చిత్తమును జరిగించేవాడు. అది అర్థం చేసుకో. ఈ పార్టీలు, అధినేతలు, రాజకీయాలు, మన డిబేట్లు ఎన్ని రకాలుగా ఉన్నా అల్టిమేట్గా దేవుని చిత్తము ఆయన నెరవేర్చుకుంటాడు. దేవుని హస్తమును పట్టుకొని నువ్వెందుకు ఇది చేయుచున్నావు అని అడగగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకని ఎలక్షన్ ముందు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎన్ని చేసుకున్నా అల్టిమేట్గా దేవుని చిత్తమే నెరవేరుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనము గుర్తించవలసింది ఎలక్షన్ ముందు మరొక మాట. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. చాలు, ఇది గుర్తించండి. ఎలక్షన్ ముందు పరలోకములోను భూమి మీదను యేసు ప్రభువుకి సర్వాధికారం ఇవ్వడు. ఇప్పుడు సర్వాధికారం ఎలక్షన్ కమిషన్కి ఉందా? సర్వాధికారము గవర్నర్కి ఉందా? సర్వాధికారము డీజీపీకి ఉందా? లేకపోతే చీఫ్ సెక్రటరీకి ఉందా? సర్వాధికారము కలిగిన వాడు ప్రెసిడెంట్ కదా, ఎవరు కాదు, నాకు ఇవ్వబడింది. ఇది అర్థం చేసుకోండి. ఏమవుద్దో, ఎక్కడ రిగ్గింగ్ జరుగుతుందో, మనకు నచ్చని వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో అని అనుకోవడానికి వీలేదు. సర్వాధికారము ఆయన కలిగి పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను ఆయన చిత్తమును జరిగించుకునేవాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పరలోకమందును భూమి యందును ఆయన సర్వాధికారము గలవాడు. ఎలక్షన్ ముందు ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో కంగారు పడద్దు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు తెలుసు ఎవరొస్తే మంచిదో.
5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఎలా ఉండాలని దేవుడు నిర్ణయం తీసుకుంటాడో దానికి తగినట్టుగానే ఆయన చిత్తాన్ని, ఆయన సర్వాధికారాన్ని ఆయన ప్రదర్శించే వాడు. ఎలక్షన్ ముందు ఈ ఆలోచన పెట్టుకోండి. దీని గురించి మీరు టెన్షన్ పడకండి. ఏదో సరదాగా డిబేట్లు వినండి, ఆ సమాచారాన్ని వినండి, అంతకు మించి దాంట్లో తలంతా దూర్చొద్దు. నెంబర్ 1, ఎలక్షన్ రోజు ఏం చెయ్యాలి? ఎలక్షన్ రోజు ఏం చేయాలి? అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు ఏం చేయాలి, ఎలక్షన్ రోజు ఏం చేయాలి? అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనము చాలా ముఖ్యమైనది. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఎలక్షన్ రోజున మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్టుగా చూడాలి. మీ మనస్సాక్షి ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేయండి. మీ మనస్సాక్షి డబ్బులు తీసుకోమని ఎప్పుడూ చెప్పదు. మీ మనస్సాక్షి వస్తువులు తీసుకోమని ఎప్పుడూ చెప్పదు. క్రైస్తవులు ఏ డబ్బుకి ఆశించరు, ఏ వస్తువులకి ఆశించరు. మీ దగ్గరికి ఎవరైనా డబ్బులు పంపకానికి వస్తే ఏంటి, వస్తారు. మేము క్రైస్తవులమే, మేము దీన్ని తీసుకోము అని ఖచ్చితంగా రండి. ఈ సంవత్సరం చెప్తే వచ్చే సంవత్సరం రాదు. డబ్బులు పంచడంలో మా ఇంటికి ఇంతవరకు ఎవరూ రాలేదు. ఈ ఊరికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఎందుకు మా ఇంటికి రాలేదంటే వీళ్ళు తీసుకోరనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంతవరకు రాలేదు. మీరు తీసుకుంటారని తెలిస్తే ప్రతి సంవత్సరం వస్తారు. ఒకసారి మేము తీసుకోము, మేము క్రైస్తవులమేనని చెబితే వచ్చే సంవత్సరం మీ దగ్గరికి ఎవడో రాడు. మనస్సాక్షిని ఆధారం చేసుకోవాలి. దేవుని ఎదుట, ప్రజల ముందు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. డబ్బు పంపకాలు జరగవచ్చు, వస్తు రూపేణ పంపకాలు జరగవచ్చు, కానీ మనస్సాక్షి మీద ఆధారపడి దేన్ని మనము ఆశించకూడదు. క్రైస్తవులు మనస్సాక్షిని ఆధారం చేసుకుని ఎలక్షన్ రోజు ఉంటారు. ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకి దేనికి క్రైస్తవులు లొంగరు. చాలామంది అజ్ఞానపు సేవకులు ఈ రోజున తయారయ్యి ఏంటంటారంటే, ఈ పార్టీ బరియల్ గ్రౌండ్ ఇస్తే మీకు ఓటు వేస్తామని, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కడితే మీకు ఓటు వేస్తామంటారు. అంటే బరియల్ గ్రౌండ్ లేకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందా ఓ సేవకుడా? బరియల్ గ్రౌండ్లో నీ శవాన్ని పూడ్చిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందా ఓ సేవకుడా? బరియల్ గ్రౌండ్తో సంబంధం ఏంటి? శవాన్ని మున్సిపల్ స్థలంలో కప్పెట్టినా ఆత్మ వెళ్ళిపోవలసిన స్థలానికి వెళ్ళిపోతుంది. బరియల్ గ్రౌండ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే కప్పెడతాం, లేకపోతే మున్సిపల్ స్థలంలో కప్పెడతాం. బరియల్ గ్రౌండ్ కొరకు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే ఈ సేవకులు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కొరకు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే ఈ సేవకులు, ఆ రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్ టైంలో మీకు బరియల్ గ్రౌండ్ 1 ఎకరం ఇస్తానని, మీకు కమ్యూనిటీ హాల్ కడతానని మాకు ఓటేసింది. బరియల్ గ్రౌండ్లో పాతి పెట్టకపోతే నువ్వేనా నరకానికి వెళ్తావా? సేవకులు అర్థం చేసుకోండి. బరియల్ గ్రౌండ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చచ్చిపోయిన శవాన్ని ఎక్కడ పాతి పెట్టినా ఒకటే, బంగాళాఖాతంలో కలిపినా ఒకటే. ఆత్మ వెళ్ళిపోవలసిన స్థలానికి వెళ్ళిపోయింది. ఏదో భూస్థాపన చేస్తాం బాడీ బతికుంటే. అదే విమానంలో చచ్చిపోతే బాడీ ఎక్కడ దొరుకుతుంది? భూస్థాపన కార్యక్రమం ఎవరు చేస్తారు? బరియల్ గ్రౌండ్ కొరకు, చచ్చిపోయిన తర్వాత ఇచ్చే బరియల్ గ్రౌండ్ కొరకు రాజకీయాలకు అమ్ముకుని పోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మనకు కావాల్సింది బరియల్ గ్రౌండ్లు కాదు, మనకు కావాల్సింది కమ్యూనిటీ హాల్ కాదు, మనకు కావాల్సింది మనస్సాక్షిని ఆధారం చేసుకోవాలి. కొంతమంది భ్రష్టులైన క్రైస్తవ సేవకులు భూస్థాపన కొరకు బరియల్ గ్రౌండ్లు కోరుకుంటున్నారు. వాళ్ళు పిలాతుకు సంబంధించిన వాళ్ళు హేరోదుకు సంబంధించిన వారు అగ్రిప్పాకు సంబంధించిన వాళ్ళు యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళు కాదు. ప్రలోభాలకి లొంగకూడదు. ఏ ప్రలోభాలకి క్రైస్తవుడు నమ్మకూడదు. ఏ గిఫ్ట్లకి మనం లొంగకూడదు. మా మనస్సాక్షిని బట్టి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటేస్తామని మీరు చెప్పాలి. ఓటు వేయడం అనేది ఒక ఆధిక్యత. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ఓట్, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్ టు ఓట్ అని అంటాం. ఓటు వేయడము ఆధిక్యతే, అయితే కంపల్సరీ ఏమీ కాదు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఓటు వేయడము ఆధిక్యతే, అంటే ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరిగా ఓటు వేయాలని ఏమీ కాదు. ఓటు అనేది ఆధిక్యతే. వెయ్యాలా లేదనేది వ్యక్తికి సంబంధించింది. ఓటు వెయ్యాలా లేదనేది బైబిల్లో ఎక్కడ వచనము కూడా లేదు. వెయ్యమని లేదు, వెయ్యొద్దని లేదు. అసలు బైబిల్లో ఎక్కడ లోక సంబంధమైన ఎన్నికల గురించి దేవుడు ఎక్కడ
వ్రాయలేదు. అందుకని ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మన ఆధిక్యత. అది వినియోగించుకుంటారా వినియోగించుకోరా అనేది ఎవరికి వారు వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించి. నోటా అనేది కూడా ఉంది. నోటా అంటే నేను ఎవరికి వేయను అని అక్కడ టిక్కి పెట్టడం అనమాట. ఇది మనస్సాక్షిని బట్టి ఆధారపడుతుంది. అంటే ఓటు హక్కు వినియోగించుకోవద్దని అనడం లేదు. ఓట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ బట్ ఈస్ నాట్ అన్ ఆబ్లిగేషన్. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆధిక్యత, అయితే ఇది తప్పనిసరి అనేది ఎవరికి వారికి సంబంధించింది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒక దైవజనుడు చెప్పిన మాటని నేను మీకు చెప్తున్నాను. ఏ డబ్బుకి ఆకర్షితులు కాకండి. నేను క్రిస్టియన్ అని మాత్రం చెప్పండి చాలు. ఓహో క్రైస్తవులు అంటే వీళ్ళు కరెక్ట్ వాళ్ళు అనమాట, అందుకే డబ్బులు తీసుకోవడం లేదు. ఎవరిని తోలని ఆడకండి ఇంటికి వచ్చినప్పుడు. లాస్ట్ టైము పోయిన వారం అనుకుంటా ఈ లోకల్ ఎమ్మెల్యే కొడుకు వీధులు తిరుగుతున్నాడు. ఆయన మా ఇంటికి కింద పోర్షన్కి వచ్చాడు. మా పై కూడా ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చాడు అన్నారు. కిందకు వస్తారంటే నేను కిందకి రాను, పైనుంచే చూస్తానన్నాను. కింద అబ్బాయి అన్నాడు సార్ అని అన్నాడు. ఓకే నేను అన్నాను ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఓట్ అని అన్నాను. అంతే, నేను ఓటు వేయడానికి నిర్ణయం తీసుకున్నాను అన్నాను. ఓ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, వాళ్ళతో మనం వాగ్యుద్ధాలు చేయకూడదు. మీరు ఏం చేశారు, మీరు ఏం చేయలేదు, ఇవన్నీ మన పని కాదు. ఎవరిని ప్రశ్నించొద్దు, లేని పని గొడవలు వస్తాయి. నేను ఓటు వేయడం నిర్ణయం తీసుకున్నాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరితో గొడవలు వద్దు. మీకు ఎందుకు వేయాలి, మీరు ఏం చేశారని వేయాలి, ఇవే ఉంది. ఎవడో వచ్చినా ఏమీ చేయరు, ఎవరు వచ్చి ఏమీ చేయరు. అందుకని చాలా తెలివిగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. ఓటుకు అనేది ఆధిక్యత, దీన్ని మనస్సాక్షిని ఆధారం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఎలక్షన్ ముందు ఆయన చిత్తమును నెరవేర్చేవాడని గుర్తించాలి. ఆకాశంలోనూ భూమి మీద ఆయన సర్వాధికారం కలిగిన వాడని మనం గుర్తించాలి. ఎలక్షన్ రోజు మనస్సాక్షిని ఆధారం చేసుకొని మనం ఓటింగ్ జరగాలి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ బట్ ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడియుండుడి, రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకును ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు. ఎవరైనా సరే ఏం చేయాలి, దట్స్ ఆల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో మనకు తెలియదు, కానీ క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి, లోబడాలి. మనకు నచ్చని వాడు రావచ్చు, నచ్చిన వాడు రావచ్చు, కానీ ఆఫ్టర్ ఎలక్షన్ ఏం చేయాలి, లోబడాలి. రోమపత్రిక 13వ అధ్యాయం, ఇది కూడా చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే వచ్చే ఆదివారం ఇవన్నీ చెప్పడానికి టైం ఉండదు. రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములను దేవుని వల్లే నియమింపబడి ఉన్నవి చాలమ్మా. దేవుని వల్లే అధికారాలు ఏ మనిషికైనా కలుగుతున్నవి. ఎవరికి దేవుడు అధికారం ఇస్తాడో మనకి తెలియదు, కానీ అధికారులను ఎదిరించేవాడు అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఎదిరించిన వానితో సమానము. అందుకని అధికారులకు ఏమవ్వాలి, లోడ్. వీ మస్ట్ ఒబే టు ది అథారిటీస్, వీ మస్ట్ ఒబే టు ది లీడర్షిప్ ఆఫ్ ది నేషన్. ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారో మనకు తెలియదు, ఎవరు స్థానిక నేతలు కాబోతున్నారో మనకు తెలియదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఒబే టు ది అథారిటీస్, అధికారులకు లోబడండి. లోబడకపోతే అధికారం ఇచ్చిన దేవునికి ఎదురాడినట్టే అవుతుంది. ఎలక్షన్ రోజు చూసాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చూసాం, కానీ ఇదంతా లోక సంబంధమైన రాజ్యం, లోక సంబంధమైన రాజ్యం. మనం ప్రార్థన చేస్తాం. గత శుక్రవారము 3 ప్రార్థనల గురించి చెప్పడం జరిగింది. జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశపు ఒక దైవజనుడు. జాన్ నాక్స్ ప్రార్థన చేస్తే స్కాట్లాండ్ దేశపు రాణి క్వీన్ మేరీ ఆమె భయపడేదంట. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోద్దని భయం. క్వీన్ రాణి భయపడేదంట ఒక భక్తుడు ప్రార్థన చేస్తే.
ఆ భక్తుని పేరు జాన్ నాక్స్. ప్రార్థనకి ఆ పవరు ఉంది. తర్వాత 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ ప్రార్థన చేశాడంట. ఫ్రాన్స్ దేశంలో ఉండే ఆ తిరుగుబాటు ఇంగ్లాండ్ దేశానికి రాకుండా ఆపగలిగాడు. ఆ రోజుల్లో రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్ అంటే తిరుగుబాటు అంట. దేశంలోనే తిరుగుబాటు వచ్చింది, ఐరోపా ఖండంలో తిరుగుబాటు వచ్చింది, ఫ్రాన్స్ దేశంలో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఇంగ్లాండ్ దేశానికి వ్యాపించకుండా దేవుడు ఆపాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆయన పేరేంటి? జాన్ వెస్లీ. 17వ శతాబ్దం. ఇంగ్లాండ్ దేశంలో తిరుగుబాటు జరగలేదు కాబట్టి ఈరోజు కూడా ఇంగ్లాండ్ దేశంలో రాజులు రాణులు ఉన్నారు. లేకపోతే విక్టోరియా రాణి ఎక్కడుండేది? ఎలిజబెత్ రాణి ఎక్కడుండేది? ప్రిన్స్ చార్లెస్ అనేవాడు ఎక్కడుండేవాడు? ఫ్రాన్స్ దేశంలో తిరుగుబాటు వచ్చింది, మొత్తం రాజరికం అంతా పూర్తిగా తొలగిపోయింది. ఆ తిరుగుబాటు ఇంగ్లాండ్ దేశంలో రాకుండా ఉండడానికి ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఆయనే జాన్ వెస్లీ. తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు ప్రార్థన చేశాడు. అమెరికాలో గొప్ప ఉజ్జీవము వచ్చింది. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో చూసాము. దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేసి చెడు మార్గమును విడిచిపెడితే నేను వారి ప్రార్థన విని దేశమును వారిని ఏం చేస్తాను? స్వస్థపరుస్తానంట. అందుకని క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఒక ప్రార్థన, జాన్ నాక్స్ ప్రార్థన రాణిని భయపెట్టేటట్టుగా చేసింది. రాణి రోమన్ క్యాథలిక్, జాన్ నాక్స్ అంటే ప్రొటెస్టెంట్. రాణి భయపడేదంట. అమ్మో, జాన్ నాక్స్ మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే రాణి భయపడిపోయేదంట. జాన్ నాక్స్ని చంపడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆవునే ఇంకొకళ్ళు వచ్చి అసాసినేషన్ చేశారు, చంపేశారు. ప్రార్థనలో ఉంది. మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత ప్రార్థనలో అధికారం ఎవరికి ఇస్తే మంచిదో ప్రభు నీకు తెలుసు. ఈ సంఘం భారతదేశంలో, చర్చ్ భారతదేశంలో క్రైస్తవ్యం ప్రక్షాళన చెయ్యాలి, పర్జింగ్ జరగాలి, సంఘం ప్రక్షాళన జరగాలి. ఎవరు వస్తే మంచిదో నీకు తెలుసు. ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. ప్రార్థన చేస్తే ఒక తిరుగుబాటే ఆగిపోయింది ఇంగ్లాండ్ దేశంలో. ప్రార్థన చేస్తే రాణియే భయపడింది. ప్రార్థన చేస్తే అమెరికా దేశమే ఉద్యమంలోకి వచ్చింది. ప్రార్థన చేస్తే మన దేశంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకని దేవుని రాజ్యం గురించి చూసాము, లోకరాజ్యం గురించి చూసాము, ఎలక్షన్ ముందు ఏంటో చూసాము, ఎలక్షన్ రోజు ఏంటో చూసాము, ఎలక్షన్ తర్వాత ఏంటో చూసాము. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. బల్లో